హలో పిల్లలు, గుడ్ ఈవినింగ్. నిన్నటి స్టోరీలో అబ్రహాం గురించి విన్నాం కదా. ఈరోజు అబ్రహాం కుమారుడైన ఇస్సాకు గురించి చెప్తాను. శ్రద్ధగా వినండి, సరేనా? ఇస్సాకు పెద్దవాడయ్యాక అబ్రహాము అతనికి మ్యారేజ్ చేద్దామని, ఒక మంచి అమ్మాయిని వెతకమని తన నమ్మకమైన సేవకునికి చెప్తాడు. ఆ సేవకుడు దేవుడు నడిపించినట్టే రిబ్కా అనే ఒక మంచి అమ్మాయిని కలిశాడు. రిబ్కా కూడా ఇస్సాకుని మ్యారేజ్ చేసుకోవడానికి చాలా ఇష్టపడింది. అలా ఇస్సాకు, రిబ్కా వివాహం జరిగింది. దేవుని అందు భయభక్తులు కలిగి ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ ఇస్సాక్కి, రిబ్కాకి పిల్లలు కలగలేదు. వాళ్ళు చాలా బాధపడుతూ ఉండేవారు. ఇస్సాకు, దేవా, మాకు బిడ్డలనివ్వండి, నీ కృప మాపై ఉంచండి అని ప్రార్థించాడు. దేవుడు వారిని కనికరించి రిబ్కాకి ప్రెగ్నెన్సీ ఇచ్చారు. తన కడుపులో ఇద్దరు అబ్బాయిలున్నారన్నమాట. అంటే వాళ్ళు ట్విన్స్. ఎప్పుడు కొట్టుకుంటున్నట్టే అనిపించేది. ఒకరోజు రిబ్కా దేవుణ్ణి అడిగింది, దేవా, నా కడుపులో ఏంటి నొప్పిగా అనిపిస్తుంది, వీళ్ళు కొట్టుకుంటున్నారా అని. అవును, నీ గర్భంలో 2 జాతులు ఉన్నాయి. పెద్దవాడు చిన్నవాడికి సేవకుడు అని దేవుడు చెప్తాడు. కొన్ని మంత్స్ తర్వాత వారిలో పెద్దవాడికి ఏశావు, చిన్నవాడికి యాకోబు అని పేరు పెట్టారు. ఏశావు ఒళ్ళంతా వెంట్రుకలతో ఉండేవాడు. ఇతను వేటగాడు. ఎక్కువ అడవిలో తిరుగుతూ ఉండేవాడు. యాకోబు చాలా మంచివాడు. సైలెంట్‌గా ఉండేవాడు. ఎప్పుడు అమ్మ దగ్గరే ఉంటూ వాళ్ళ మమ్మీకి వంటలో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడేవాడు కాదు. ఏశావంటే ఇస్సాకుకి చాలా ఇష్టం. యాకోబంటే రిబ్కాకి చాలా ఇష్టం. ఒకరోజు ఏశావు వేట పూర్తి చేసుకొని చాలా ఆకలితో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో యాకోబు చిక్కుడుకాయ కూర వండుతూ ఉన్నాడు. ఆ స్మెల్ చూసి ఏశావు, అరే తమ్ముడు, ఏం చేస్తున్నావురా అని అడిగాడు. యాకోబు, నేను కూర వండుకుంటున్నాను అని చెప్పాడు. ఆ స్మెల్ చాలా నచ్చి ఏశావు, ఆ కూర కొంచెం ఇవ్వవా, చాలా ఆకలిగా ఉంది అని అన్నాడు. యాకోబు, సరే అన్నయ్య, ఇస్తాను, కానీ నువ్వు కూడా నాకు ఒకటి ఇవ్వాలి అని అడిగాడు. రేపటి స్టోరీలో యాకోబు ఏమడిగాడు, తర్వాత ఏమైంది అని చెప్తాను, సరేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, ఎప్పుడు మాకు ఏది కావాలన్నా నిన్ను అడుగుతూ నీ నుంచి పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. యాకోబులాగా మేము కూడా మా పేరెంట్స్‌కి మేము చేయగలిగిన హెల్ప్ చేస్తూ ఉండడానికి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి. ఆమెన్. ఓకే పిల్లలు, గుడ్ నైట్.